ఒకవేళ ఇప్పుడు భూకంపం వస్తే మూడు రకాలైన మనుషులు ఉన్నారు ఇక్కడ. మూడు రకాలైన మనుషులు. ఒకడిని నేను స్టేజ్ మీద ఉన్నా, రెండోది కొంతమంది కుర్చీ మీద కూర్చున్నారు, మూడోది కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు. అతి పెద్ద దెబ్బ ఎవడో తెలుసా? నాకు. ఎందుకో తెలుసా? పైన ఉన్నా. నెక్స్ట్ ఎవరో తెలుసా? కుర్చీ మీద ఉన్న వాళ్ళకి. అతి తక్కువ దెబ్బ ఎవరో తెలుసా? కింద కూర్చున్న వాళ్ళకి. నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను తెలుసా? ఆత్మీయంగా ఎదిగే కొద్దీ జాగ్రత్తగా లేకపోతే పడితే మొహం పగులుద్దే. నువ్వు అనుకున్నామో నేను ఆత్మీయంగా చాలా పైకి వెళ్ళిపోయాను, నాకేమవుదని. పైకి వెళ్ళావు కాబట్టి నువ్వు పడితే నీకు తగిలే దెబ్బ పెద్దదే. అందుకే గుర్తుపెట్టుకోండి, స్పీడ్ పెరిగినా హైట్ పెరిగినా భద్రతలు ఉండాలి. ఏరోప్లేన్ హైట్ పెరుగుద్ది, అందుకే బెల్ట్ వేసుకోమంటాడు. మోటార్ సైకిల్ స్పీడ్ పెరుగుద్ది, అందుకే హెల్మెట్ వేసుకోమంటారు. ఆత్మీయతలో ఎదిగితే, ఆత్మీయలో పైకి వస్తే మనకి భద్రతలు లేకపోతే తగిలే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది.